హాయ్ అండి. నమస్కారం. నేను మీ రాథోడ్. వెస్ట్ హైదరాబాద్‌లోని రియల్ ఎస్టేట్ రంగంలో ముఖ్యమైన అంశం త్రిబుల్ వన్ జియో. అయితే ఈ త్రిబుల్ వన్ జియో నేపథ్యం ఏమిటి? దీని ప్రభావం ఏమిటి? దీన్ని ఎత్తివేస్తే అక్కడ రియల్ ఎస్టేట్ ఎలా నడుస్తుంది? అనే అంశాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే దీని నేపథ్యం ఏమిటంటే 1908వ సంవత్సరంలో నిజాం రాజులు హైదరాబాద్‌ని పరిపాలిస్తున్న కాలంలో మూసీ నది వరద ముప్పునకు గురైంది. అయితే ఆ తర్వాత ఈ హైదరాబాద్‌కి నీటి వసతిని వరద ముంపు నుంచి కాపాడడానికి అప్పటి నిజాం ప్రభువు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ అనే 2 జంట జలాశయాలను నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి 1996 కాలం వరకు ఈ 2 జంట జలాశయాలు హైదరాబాద్‌కి నీటిని అందిస్తూ హైదరాబాద్‌ని కాపాడుతూ వచ్చాయి. అయితే 1996 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి అయిన సీఎం చంద్రబాబు నాయుడు ఈ 2 జంట జలాశయాలను కాలుష్యం నుంచి కాపాడాలి అనే ఉద్దేశంతో త్రిబుల్ వన్ జియో తీసుకురావడం జరిగింది. అయితే ఈ త్రిబుల్ వన్ జియో పరిధిలో 1,32,000 ఎకరాల భూమి, అలాగే 84 గ్రామాలు, అలాగే 6 మండలాలు ఈ త్రిబుల్ వన్ జియో పరిధిలో ఉన్నాయి. అయితే ఆ 6 మండలాలు ఏమిటి? ఆ 6 మండలాలు రాజేంద్రనగర్, శంషాబాద్, మొయినాబాద్, చేవెళ్ళ, శంకర్పల్లి, షేర్లింగంపల్లి. అయితే ఈ 6 మండలాల్లోని భూమి, ఆ భూమిని తీసుకునే ముందు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఆ రిస్ట్రిక్షన్స్ ఏమిటంటే పరిశ్రమలు, పెద్ద వాణిజ్య నిర్మాణాలు, కాలుష్యం కలిగించే ప్రాజెక్టులు నిషేధం. అలాగే భవన నిర్మాణం, లేఅవుట్లు, రోడ్లు వంటి అభివృద్ధి పనులు కఠిన నియంత్రణలతో మాత్రమే అనుమతి. అయితే ఇప్పుడు ఈ త్రిబుల్ వన్ జియో వల్ల ఎఫెక్ట్ ఏంటి? రియల్ ఎస్టేట్ అభివృద్ధి ఏ విధంగా ఉంది? రియల్ ఎస్టేట్ రంగం అక్కడ పరిమితంగానే ఉంది. అప్రిషియేషన్ తక్కువ. ఒకవేళ అక్కడ ప్లాట్ కొనుక్కుంటే ఈ త్రిబుల్ వన్ జియో పరిధిలో ప్లాట్ కొనుక్కుంటే లేదా ల్యాండ్ కొనుక్కుంటే అక్కడ ROI రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది చాలా తక్కువ. ఒకవేళ కొనుక్కున్న తర్వాత ఆ ప్లాట్ అమ్మడం, రీసేల్ చేయడం చాలా కష్టం. ఆ ప్లాట్ పైన లోన్ ఆప్షన్స్ అనేవి చాలా పరిమితంగా ఉంటాయి. అయితే ఇఫ్ కేస్ ఈ త్రిబుల్ వన్ జియోను రద్దు చేస్తే ఏం ప్రభావం? ఈ గ్రామాలలో అంటే ఈ 84 గ్రామాలలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందే ప్రాంతాలు అవుతాయి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ అవుతుంది. ROI రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కువ అవుతుంది. కానీ ఎకోసిస్టమ్ అనేది చాలా దెబ్బతింటుంది. అయితే ఈ మధ్య కాలంలో త్రిబుల్ వన్ జియో రద్దు చేస్తున్నారు. ఇక మనం అక్కడ ల్యాండ్ కొనుక్కుందాం అనేది బయట ప్రపంచంలో వినిపిస్తున్న ఒక మాట. అయితే గత ప్రభుత్వం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఈ త్రిబుల్ వన్ జియోను ఎత్తివేయడానికి జియో నంబర్ 69 తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత హైకోర్టు ఈ 69 జియోను స్టే విధించడం జరిగింది. ఇంకా గ్రీన్ ట్రిబ్యునల్ అక్కడ ఈ అంశం వెళ్తే ఇంకా అక్కడ ఎలా ఉంటుందో తెలీదు. ఆ తర్వాత ప్రస్తుత ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము ఈ త్రిబుల్ వన్ జియోను రద్దు చేయడానికి మూసీ ప్రక్షాళన అనే ఒక అంశంని ముందుకు తీసుకురావడం జరిగింది. మరి ఈ త్రిబుల్ వన్ జియోను రద్దు చేయాలంటే ముందు కొన్ని అంశాలు చాలా కఠినంగా మన కంటికి కనబడుతుంది. వెస్ట్ హైదరాబాద్‌లోని పెద్ద పెట్టుబడిదారులు త్రిబుల్ వన్ జియోను రద్దు చేస్తే వారి పెట్టుబడులు దెబ్బతింటాయనే ఒక అంశాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకురావడం జరుగుతుంది.
ఇంకొకటి కృష్ణా, గోదావరి జలాలను డైరెక్ట్‌గా ఈ 2 జంట జలాశయాలలో తీసుకురావడం వల్ల ఈ జలాశయాలలోని క్యాచ్‌మెంట్ ఏరియాను బయటికి తీసుకొచ్చి రియల్ ఎస్టేట్ పరంగా అభివృద్ధి పరచాలనేది ఒక అంశం. కానీ ఈ మూసీ ప్రక్షాళన దీన్ని నింపే కెపాసిటీ ఎంతవరకు సాధ్యమవుతుందో, సాధ్యం కాదో ఎవరికీ తెలియని అంశం. ఇవన్నీ పక్కన పెట్టి ఎవరైనా పెట్టుబడిదారులు, స్థిరాస్తుదారులు, మధ్యతరగతి కుటుంబం వాళ్ళు అక్కడ పెట్టుబడి పెడితే వాళ్ళకు నష్టపోయే అంశం ఎక్కువ. జాగ్రత్తగా అక్కడ పెట్టుబడి పెట్టే ముందు కొన్ని అంశాలను, కొన్ని పోర్టల్స్, కొన్ని గవర్నమెంట్స్ ఫైల్స్‌ని చూడాల్సిన అవసరం ఉంది. అయితే అక్కడ ఏం చెక్ లిస్ట్ చేయాలి? ఒకటి సర్వే నంబర్ ధరణిలో చెక్ చేయాలి. హెచ్ఎండిఏ డీటీసీపీ మ్యాప్స్‌లో బౌండరీ వెరిఫై చేయాలి. జియో నంబర్ 111 గ్రామాల జాబితాలో క్యాంపెయిన్ చేయాలి. ఎంఆర్ఓ నుండి సర్టిఫికేట్ తీసుకోవాలి. అలాగే లీగల్ ఒపీనియన్ తీసుకోవడం చాలా మంచిది. ఎవరైనా పెట్టుబడి పెట్టే వ్యక్తులు ఇవన్నీ చూసిన తర్వాతే అక్కడ పెట్టుబడి పెట్టడం మంచిది. వారి పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు రావడం ఖచ్చితం. థాంక్ యూ.